5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, ఇక వికారాబాద్ జిల్లా కలెక్టర్పై లగచర్ల గ్రామంలో నిన్న జరిగిన దాడి ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులో కూడా తీసుకున్నారు. నిన్న నుంచి అరెస్టులు మొదలయ్యాయి. అర్ధరాత్రి కూడా పలువురు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఫార్మాసిటీ ఏర్పాటు విషయంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కలెక్టర్ మీద దాడి జరగడంపై రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ డీజీపీలను ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా ప్రేరేపిస్తే దాడి జరిగిందా లేక రైతులే ఆగ్రహించి దాడి చేశారా అని దానిపై దృష్టి సారించింది సర్కార్. కాగా కలెక్టర్పై దాడి ఘటన మీద సిఎస్ శాంతకుమారి ఇప్పటికే ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్తో సిఎస్ ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగాన్ని సిఎస్ ఆదేశించారు. ఈ క్రమంలో ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడి జరిగిందని, బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. దాడి ఘటనలో స్థానికుడు భోగమోని సురేష్ పాత్ర ఉందని, అతని వెనక ఎవరున్నారో తేలుస్తామన్నారు ఐజీ. దాడి ఘటనలో 120 మంది వరకు పాల్గొన్నట్టు భావిస్తున్నామని, కీలకంగా వ్యవహరించిన 15 మందిని ఇప్పటికే గుర్తించామని చెప్పారు. రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్పై కొందరు దాడికి ప్రేరేపించినట్టు, ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఘటనపై 3 కేసులను నమోదు చేశామని, దర్యాప్తు కోసం 3 అధికారులను నియమించామని చెప్పారు. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఐజీ సత్యనారాయణ. కలెక్టర్ గారు చాలా పాజిటివ్ దృక్పథంతో మా రైతులు మా ఊరు అనే ఉద్దేశంతో ఆయన సడన్గా ఎవరైతే మిస్లీడ్ చేసిన సురేష్, భోగమోని సురేష్ అనే వ్యక్తి చాలా ఈయన కన్విన్స్ తీసుకెళ్ళాడు. మన వాళ్ళు చెప్పినా కూడా కలెక్టర్ గారు ఆయన మాటలు నమ్మి రైతే కదా, అరే రైతులు రమ్మన్నారంటే మాట్లాడుతున్నప్పుడు మన పర్పస్ అదే కదా, రైతులతో మాట్లాడుతామే కదా, మనకేముంది ఇక్కడ బదులు అక్కడ ఊళ్ళైనా మాట్లాడతామని సడన్గా ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఆయన వెనకాలనే మన వాళ్ళు ఫాలో అయ్యాడు. బట్ దీనికి ఆద్యుడు, దీన్ని లీడ్ చేసిన ఆయన కావాలని ఇక్కడ కూడా వచ్చి కలెక్టర్ గారిని కన్విన్స్ చేసి రమ్మంటున్నారని చెప్పి కలెక్టర్ గారిని తీసుకెళ్ళి ఒకేసారి ఆల్దప్పుడు కాసేపు ఏదో ఆర్గ్యుమెంట్ జరిగి కాబట్టి మాకు ఇష్టం లేదు లేకపోతే ఇంకోటి అని కాసేపు జరుగుతుంది. కాసేపు అట్లా లేదు, ఎలాగానే కలెక్టర్ డౌన్ అని చెప్పేస్తే కలెక్టర్ గారు ఏంటంటే నేను మీ అభిప్రాయ సేకరణ కోసం వచ్చానని లోపలనే వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. అయితే ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చాలా సానుకూలంగా స్పందించారు. వాళ్ళంతా మా రైతులు, వాళ్ళు మాపై చేసింది దాడి కాదు, మీడియా కూడా దాడి అని రాయవద్దు అని అంటున్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. వాళ్లే తమను మాట్లాడడానికి పిలిచి తీసుకెళ్లారని కూడా తెలిపారు కలెక్టర్. మనం మాట్లాడడానికి పోయాము, వాళ్ళు కూడా మాట్లాడడానికి మమ్మల్ని పిలిచి తీసుకుని పోయారు. ఆ తర్వాత పోయినప్పుడు అక్కడ ఏదో సమ్ ఫెలోస్ వర్ దేర్, దే స్టార్టెడ్ కన్స్పైరింగ్. దే ఆర్ ఆల్ ట్రైబల్స్. సో చూసి అలాగా అవుతుంది. బట్ దే వర్ ఆల్ ఫార్మర్స్, అవర్ పీపుల్. అలాగా దాడి వర్డ్ మీరు వాడకండి, యూజ్ చేయకండి. అయితే జిల్లా కలెక్టర్పై దాడి వెనక పార్టీల హస్తం ఉందా? ఉంటే ఆ నేత ఎవరు? లేదా స్థానికులే రగిలిపై జిల్లా కలెక్టర్పై దాడి చేశారా అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ నిన్న ఉదయం 11 గంటలకు లగచర్లకు వెళ్ళినప్పటి నుంచి జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఆయనపై ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. దాడికి రాజకీయ వైరుధ్యాలు కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఓవైపు ముందస్తు ప్రణాళికతో దాడి జరిగింది అనేది చెప్తున్నారు, మరోవైపు అది దాడి కానే కాదు అంటూ కలెక్టర్ మాట్లాడుతున్నారు. అయితే లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ తిరగబడుతోందని, తెలంగాణ తల్లడిల్లుతోందని ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లగాయించి ఎదురొడ్డుతుందని ట్వీట్ చేశారు. పాలనా వైఫల్యంతోనే రైతుల తిరుగుబాటు జరిగిందని పేర్కొన్నారు కేటీఆర్.
లగచర్ల ఘటనలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర అధికారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. అధికారులపై దాడి హేయమని, దీనికి ఉసిగొల్పిన పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు.